శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈరోజు ఈ వీడియోలో కాశీలో 9 రోజులు ఉండాలి, 9 రాత్రులు నిద్ర చేయాలి, ఎందుకు చేయాలి, దానివల్ల విశేషం ఏమిటి, కాశీలోనే ఎందుకు చేయాలి, దానికి ఉన్న ప్రాధాన్యత ఏంటి, ఆ 9 రోజుల్లో ఏమి చేయాలి, ఒకరోజు ఏం చేయాలి, రెండో రోజు ఏం చేయాలి, మూడో రోజు ఏం చేయాలి, ఈ విధంగా 9 రోజులు ఏమిటి, దినచర్య ఏమిటి, దానివల్ల లభించేటువంటి పుణ్యపాపాలు ఏంటి, ముక్తి ఏమిటి అనేటువంటి విషయాలు ఈరోజు తెలుసుకుందాం. ముందుగా మనిషి తల్లి గర్భంలో 9 నెలలు ఉంటాడు. అట్లాగే కాశీలో కూడా 9 నెలలు ఉండాలి అనే శాస్త్రం. అయితే వ్యాసులు వారిని శిష్యులు అడిగారు, స్వామి ఈ కలియుగంలో 9 రోజులు మానవుడు కాశీలో నివాసం చేయటం అనేది అత్యంత దుర్లభమైనటువంటిది కదా, సాధ్యపడుతుందా అని. అప్పుడు వ్యాసులు వారు చెప్పింది ఏంటంటే 9 రాత్రులు నిద్ర చేయాలి, ఖచ్చితంగా చేస్తే 9 నెలలు ఉన్నటువంటి ఫలితం లభిస్తుంది అని చెప్పడం జరిగింది. అయితే ఈ 9 రోజుల్లో ఏమి చేయాలి, ఎట్లా చేయాలి, ఏమి చేయాలనేది కూడా తెలుసుకుందాం. మొదటి రోజు కార్యక్రమం ముక్కోటి దేవతలకి నమస్కరించి కాశీ విశ్వేశ్వరు యొక్క అనుజ్ఞ కాలభైరవ యొక్క అనుజ్ఞ తీసుకుని గంగానదిలో స్నానం చేసి మణికర్ణికా ఘాట్లో స్నానం చేసి మొదటి రోజు అక్కడి నుంచి ఈ మణికర్ణికా ఘాట్కి ఇంకో పేరు కూడా ఉంది, చక్రతీర్థం అంటారు. ఇది సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే మహాదేవుని సేవలో ఇక్కడ ధన్యమైనాడు. శివుడికి పార్వతికి కూడా అత్యంత ఇష్టమైనటువంటిది, ప్రియమైనటువంటిది కైలాసం తర్వాత కాశీని. అట్లాగే నారాయణి సహ శరయ నమశివాయ అన్నారు. యాత్రికులు మణికర్ణికా ఘాట్లో స్నానం చేసి బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేసి కేశఖండనం చేసుకుని మరలా తిరిగి స్నానం చేసి మహేశ్వరాదులను అర్చించి మళ్ళీ స్నానం చేయాలి, రుద్రాక్షమాలు ధరించి ఈ విధంగా కాశీ విశ్వేశ్వరుని యొక్క అర్చన పారాయణ ఇది చేసుకుని అక్కడి నుంచి బయలుదేరి డుండి వినాయకుడు, అట్లాగే అన్నపూర్ణాదేవి, విశాలాక్షి, సాక్షి గణపతులను పూర్తి చేసుకోవాలి మొదటి రోజు కార్యక్రమం. అయితే ఈ ప్రక్రియలో డుండి వినాయకుడిని దర్శించుకున్నప్పుడు 21 కొడువులు కానీ 21 గరికలతో కానీ స్వామివారికి పూజ చేసుకోవాలి. అయ్యా ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేటట్టుగా అనుగ్రహించమని స్వామివారిని కోరుకుని అమ్మవారిని అయ్యవారిని దర్శించుకుని ఆ రోజు కాలకృత్యాలు పూర్తి చేసుకుని తిరిగి మళ్ళా గృహానికి ఎక్కడైతే మన నివాసం ఉన్నామో అక్కడికి వచ్చి సుఖంగా భోజనాలు అది చేసుకోవాలి. సాయంత్రం కాలంలో కేవలం నామస్మరణ, పళ్ళు పలహారాలు మాత్రమే తీసుకోవాలి, పాలు పళ్ళు పలహారాలు మాత్రమే తీసుకోవాలి. ఈ విధంగా మొదటి రోజు కార్యక్రమం పూర్తయిపోతుంది. రెండో రోజు ఉదయం గంగా స్నానం చేసి విశ్వేశ్వర అన్నపూర్ణ దర్శనం చేసుకుని మధ్యాహ్నం 12 గంటలకు మళ్ళీ మణికర్ణికా ఘాట్లో స్నానం చేసి తీర్థశ్రాద్ధం చేయాలి. 1000 సార్లు గాయత్రి జపం పారాయణ చేయాలి మణికర్ణికా ఘాట్లో కూర్చుని. అట్లే గురువు ఉపదేశంతో చేసుకున్నటువంటి మంత్రాలు ఏమైనా ఉంటే కూడా అవి కూడా చేసుకోవాలి. మధ్యాహ్నం విశ్వేశ్వరుని దర్శించి సాయంత్రం మళ్ళా ఇంకొక మారు స్వామివారిని దర్శించి పాలు పళ్ళు తీసుకుని ఆ రోజు కాలక్షేపం చేయాలి. మూడో రోజు తెల్లవారకంపే అస్సీ ఘాట్లో స్నానం చేసి అక్కడున్నటువంటి సంగమేశ్వర స్వామివారిని దర్శనం చేసుకోవాలి. తర్వాత దశాశ్వమేధ ఘాట్, దీన్ని రుద్ర సరోవర తీర్థం అని కూడా అంటారు. దశాశ్వమేధ ఘాట్ని రుద్ర సరోవర తీర్థం అని కూడా అంటారు. అట్లాగే ఇక్కడ స్నానం చేసి శీతలాదేవిని దర్శించుకోవాలి. వరుణా ఘాట్కు వెళ్ళి స్నానం చేసి ఆదికేశవ స్వామిని దర్శనం చేసుకోవాలి.
పంచనదీ తీర్థమైన బిందు మాధవ ఘట్టంలో సంకల్పంగా చెప్పుకొని స్నానం చేయాలి. ఆ విధంగా పగటి కార్యక్రమాలు పూర్తి చేసి ఉదయ కార్యక్రమాలను కూడా ఇంటికి వచ్చి ఎక్కడైతే మన నివాసం ఉందో అక్కడికి వచ్చి ఆహారం తీసుకుని తిరిగి సాయంకాలం మళ్ళా మీరు ఏమన్నా అక్కడ ఉన్నటువంటి దర్శనాలు అవి చేసుకుని రాత్రికి పాలు పళ్ళు తీసుకుని కాలక్షేపం చేయాలి. ఇక 4వ రోజు వచ్చేసరికి ఉదయం గంగానది స్నానం చేసి విశ్వేశ్వరుని అభిషేకం చేయించుకుని కాలభైరవుడిని పూజించి కాశీ క్షేత్రాన్ని మనసులో స్మరించుకుని ఓం కాశీ నమః అని 36 సార్లు అనుకోవాలి. తర్వాత బిందు మాధవ, గుహా భవాని, మణికర్ణిక ఘట్టం చేరి శివలింగాన్ని పూజ చేసుకుని మధ్యాహ్నం కాలంలో భోజనాలు చేసి పూజ చేసుకోవాలి. సాయంత్రం ఓపుకుంటే అక్కడ ఏమైనా దర్శనీయ స్థలాలు ఉంటే అవి కూడా చూసుకుని తిరిగి రాత్రికి పాలు పళ్ళు ఆహారం తీసుకుని స్వామివారి నామస్మరణతోనే ఉపక్రమించాలి. 5వ రోజు ప్రాతకాలంలో గంగా స్నానం చేసి కేదారేశ్వరుడు దర్శించుకుని అక్కడే తిలభాండేశ్వర, చింతామణి, గవ్వాలమ్మ గుడి, దుర్గాదేవి ఇవన్నీ కూడా దర్శనాలు చేసుకోవాలి. అమ్మవారి గుడిలోని కూడా సాయంత్రం మళ్ళా స్వామివారి నామస్మరణ పాలు పళ్ళు పలహారం తీసుకోవాలి. అట్లాగే 6వ రోజు ఉదయం సూర్యోదయానికి ముందే లేచి బ్రాహ్మణ ముత్తైదులకు పూజలు చేసి ఆశీర్వచనం చేసుకుని దీవెనలు పొంది అక్కడి నుంచి కాశీ గంగా నదికి అవతల ఉన్నటువంటి వ్యాసకాశీ దర్శనం చేసుకుని కాశీ వచ్చి అన్నపూర్ణ అమ్మవారిని విశ్వేశ్వర దర్శనం చేసుకుని భోజనాదులు ముగించుకుని తర్వాత తిరిగి సాయంకాలం మళ్ళా రాత్రి నామ సంకీర్ణ, భజన, సత్సంగాలతో కాలక్షేపం చేసి పాలు పళ్ళు ఆహారం తీసుకోవాలి. 7వ రోజు గంగా స్నానం, నిత్య పూజ చేసుకోవాలి. అట్లాగే ఆ రోజు వినాయకుడికి 7వ రోజు విశేషంగా పూజ చేసుకోవాల్సి ఉంటుంది. అట్లా ఆ రోజు వినాయకుడికి మీరు 1001 గరికలతో పూజ చేసుకోవాలి. లేదా 108 గరికలతో అయినా 21 ఉండ్రాలు కూడా సమర్పించుకోవాలి. డుండి వినాయకుడిని అర్చించి అన్నపూర్ణ ఆలయంలో కుంకుమ పూజ అది చేయించుకోవాలి. అమ్మవారికి చీర, జాకెట్టు, పసుపు కుంకాలు, గాజులు, ముత్తైదులు ఇచ్చేటటువంటి కూడా సమర్పించు అమ్మవారి యొక్క ఆశీస్సులు పొంది సుఖంగా జీవించేటట్టుగా అమ్మవారి ఆశీస్సులు పొందాలి. అట్లాగే 8వ రోజు గంగా స్నానం, నిత్య పూజ, కాలభైరవ దర్శనం. కాలభైరవుడు అంటే కాశీకి క్షేత్రపాలకుడు. ఆయన దర్శనం చేసుకుంటే అన్నీ కూడా సుఖంగా ఉంటాయి. మన పాపాల చిట్ట అంతా ఆయన దగ్గర ఉంటుంది. ఆయనే సవరణ చేస్తుంటాడు. కాబట్టి కాలభైరవుడిని ప్రసన్నం చేసుకోవాలి. అట్లాగే నిష్ఠాగరిష్ఠులై బ్రాహ్మణుని, పండితుల్ని సత్కరించుకుంటూ వాళ్ళకు ఆశీర్వాదాలు పొందుతూ బ్రాహ్మణ సమారాధనలు చేస్తూ దేవీ దేవతల యొక్క అనుగ్రహం పొంది ఉండాలి. తిరిగి సాయంకాలం భజన, సత్సంగం, నామ సంకీర్ణ ఇవన్నీ చేసుకుంటూ రాత్రికి పాలు పళ్ళు ఆహారంగా తీసుకోవాలి. 9వ రోజు గంగా స్నానం, విశ్వేశ్వర దర్శనం, అన్నపూర్ణాదేవి దర్శనం. అన్నపూర్ణాదేవికి 9వ రోజు 108 ప్రదక్షిణాలు చేయాలి. అట్లాగే రాత్రి నిద్రపోయే ముందు అన్నపూర్ణాష్టకం పారాయణ చేసుకోవాలి. ఇవన్నీ కూడా 9 రోజులు అయిపోయిన తర్వాత 10వ రోజున గంగా స్నానం చేసి గంగను పూజించి సహస్రనామం పూజ చేసి విశ్వేశ్వర దర్శనం చేసుకుని తిరిగి మన గ్రామానికి చేరుకొని తల్లిదండ్రులని, గురువుల్ని పూజించి వీలైనంత త్వరగా కాశీ సమారాధన చేసుకుని బ్రాహ్మణులకు అన్న సమారాధన చేసి పండితులకి వస్త్రదానం, సువర్ణ భూదానాలు చేసుకుని యథాశక్తిగా ఎవరికి వాళ్ళు చేసుకున్నట్టయితే కాశీలో ఉన్నటువంటి 9 రాత్రుల యొక్క విశేష ఫలితం ఇది. మానవుడు తల్లి గర్భంలో 9 నెలలు ఎట్లా ఉంటాడో అట్లాగే 9 రోజులు కాశీలో ఉంటే వచ్చేటటువంటి ఫలితం కూడా మనకు లభిస్తుందని వ్యాసుల వారు శాస్త్రోక్తంగా చెప్పండి. కాబట్టి కాశీ యాత్ర చేసేటువంటి వాళ్ళు గ్రహించవలసింది ఏంటంటే ముందుగా అన్నిటికన్నా కూడా మనం యాత్రకి బయలుదేరిన దగ్గర నుంచి ఇంటికి వచ్చేంత వరకు భవబంధాలు,
కుటుంబాలు సెల్ ఫోన్లు మన దగ్గరికి రానికుండా ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే మనం చేసేటువంటి యాత్ర సఫలం అవుతుంది. చాలామంది కాశీలో 9 రోజులు ఉండాలని వెళ్తున్నాం, సంతోషం, చాలా సంతోషం. కానీ ఏవైతే నియమాలు ఉన్నాయో అవన్నీ కూడా పాటించాలి. పాటిస్తే కాశీ విశాలాక్షి, అన్నపూర్ణ అమ్మవారు, డుండి గణపతి, విశ్వేశ్వర స్వామి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది మనకి. కాబట్టి ఇవన్నీ కూడా పాటిస్తూ 10 రోజులు అయిన తర్వాత 9 రాత్రులు పూర్తి చేసిన తర్వాత ఎవరి గృహాలకు వాళ్ళు చేరి ఆ కాశీ సమారాధన పూర్తి చేసుకుని కాలభైరవ పూర్తి చేసుకున్నట్టయితే మనకి శాశ్వతంగా ముక్తి లభిస్తుంది అని చెప్పి కాశీఖండంలో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి అందరూ కూడా కాశీ వెళ్ళి 9 రాత్రులు నిద్ర చేయాలి. వాళ్ళ యొక్క ముక్తిని తరింపజేసినట్టుగా, ముక్తి పొందేటట్టుగా జీవనయాత్ర సాగించాలని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. హరి ఓం తత్సత్. ఈ వీడియో లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హరి ఓం తత్సత్.